ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి మేమేం అంటాం కదా, కానీ నాకు అసలు గ్యాస్ కలెక్షన్ లేదు అప్లై చేసుకున్నారు మరి మీరు? ఎప్పుడు ఇప్పుడైతే అప్లై చేసిను. ఇల్లు లేదని చేసిను, గ్యాస్ కలెక్షన్ లేదని చేసిను, రేషన్ కార్డు లేదు, తర్వాత వచ్చి పింఛని అసలు లేనే లేదు మాకు. తెలంగాణ ప్రభుత్వంలో మీకు పింఛన్ వచ్చిందా? తెలంగాణ ప్రభుత్వంలో రాలేదు, ఏ ప్రభుత్వంలో రాలేదు. ఒక 2 నెలలో 3 నెలలో వికలాంగులదే పెట్టినా నేను, నా కన్ను బాగోలేదు కదా, వికలాంగులదే పెడితే 2 నెలలు వేసారు. తర్వాత 2 కళ్ళు పోతే ఎత్తం లేకపోతే ఇవ్వమన్నారు. ఆయన అన్నాడట అప్పుడు, మన కేసీఆర్ అన్నాడని ఇంక అప్పటి నుంచి రావట్లేదు. ఇక తెల్ల కార్డు లేదు మాకు, వచ్చి గ్యాస్ కలెక్షన్ అసలు లేదు మాకు, ఇల్లు అసలే లేదు. ఇల్లు ఎత్తమన్నారు, అప్లికేషన్ అయితే ఇప్పుడు పెట్టినా నేను, చూపిమన్నా చూపిస్తా. అయితే ఇల్లు లేదు కదా, ఇల్లు లేకపోతే ఏమీ లేని వాళ్ళకే చూసి ఇస్తామన్నారు కేసీఆర్ వాళ్ళు. ఏమీ లేని వాళ్ళకంటే ఇక మరి జనాలను ఆపలేము కదా, పెడతాం. మీరు ఎంక్వైరీ చేసి మంచిగా లేని వాళ్ళకి చూసి ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా ఏమి లేకుండా లాటరీ పెట్టిండు. లాటరీ పెడితే అది ఉండోళ్ళకి వచ్చినాయి, లేని వాళ్ళకి ఏమీ లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు, ఇప్పుడు అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారు? మేము కూడా మరి కొత్త ప్రభుత్వం కదా, కాంగ్రెస్ కదా, ఇంతకు ముందంటే ఆయనతో ఏమైందో ఏం కాలేదో మేము కూడా తెలియదు మాకు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి తర్వాత ఆయన కూడా చేతనని అంటాడు కదా, రాహుల్ గాంధీ కూడా చేతనంటాడు కాబట్టి చేతననే ఆశతోటే ఉండం మేము. ఇప్పుడు కాకపోతే ఇంకో నాటికైనా వచ్చి ఇల్లు శుభ్రంగా ఇల్లు ఇచ్చి మాకు కొంచెం గ్యాస్ కలెక్షన్ ఇచ్చి మేము వెనకబడ్డ వాళ్ళని కొంచెం ముందు తీస్తే మాకు కూడా సంతోషం, వాళ్ళకు కూడా సంతోషం. ఇంకా ఓట్లు వేయడానికి కూడా మళ్ళీ మేము ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారో తెలియదు. ఇస్తే మాత్రం సంతోషమే అమ్మ. అందరికీ అన్ని అప్లికేషన్లు పెట్టిను, పేపర్ చూపిమంటే చూపిస్తాం. అదిగో మా ఇల్లు 3000 ఇల్లు చూడు, అదిగో ఆయన కరెంట్ కూడా 200కి ఇస్తే అట్లా తగ్గిస్తానని చెప్తున్నాను. నా కరెంట్ ఏముందమ్మా, మేము అద్దెళ్లలో ఉండేవాళ్ళం కదా, వాళ్ళకి కట్టాలి తప్పదు, వాళ్ళు కట్టించుకుంటారు. అద్దెళ్లలో ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు ఎట్టిస్తారో తెలియదు కానీ మీటర్ మీద మీరు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కదా, వాళ్ళకి ఎట్టించినా మేము రెంట్ వాళ్ళం కదా, కట్టాలి కదా తప్పదుగా. అదిగో మా ఇల్లు చిన్న ఇల్లు 3000 ఎన్నాళ్ళు నివసించాలా? ప్రభుత్వానికి ఆశపడ్డాం మేము, ప్రభుత్వం ఇస్తుంది, ఏదో ఒక సహాయం చేస్తుందంటే. 10 ఏళ్ళు కేసీఆర్ వచ్చి కూడా 10 ఏళ్లలో ఏమీ చేసింది లేదు. వచ్చిండు ఆయన మంచిగా, వచ్చేటోళ్ళకి ఏమీ రాలే. వచ్చేటోళ్ళకి కూడా ఇక పింఛను లోబడా ఉన్నది. వాళ్ళు 4000, అప్పుడు 75 రూపాయలు ఉండే కదా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. అప్పుడు 200, 400, 1000 రూపాయలు, 2000 ఇప్పుడు చేశారు. చేయలేదంట లేదు, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అటు చేశారు. కానీ అసలు రాని వాళ్ళకి రావడం లేదు, వచ్చిన వాళ్ళకి ఏమో